ఇంకా మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనము నిత్యము వెతకాలంట. మొట్టమొదటిగా ఏమన్నాడు అంటే యెహోవాను వెతకాలి, రెండవదిగా ఆయన యొక్క బలాన్ని వెతకాలి, మూడవదిగా ఇప్పుడు అంటున్నాడు ఆయన యొక్క సన్నిధిని నిత్యం కూడా వెతకాలి. ఆయన సన్నిధి, ఈ రోజున సన్నిధి అంటే చాలా మంది అనుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారం చర్చికి వెళ్ళిపోవడమేమో, ఏమండి ఇది యేసుక్రీస్తు ప్రభువారిని ఏమండి మనం వెతికేయడమేమో అనుకుంటున్నారు, లేకపోతే ఆదివారం వెళ్ళిపోవడమేమో కుటుంబ సమేతంగా వెతికేయడమేమో అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మందిరాల్లో వెతకడం కాదండి. ఈ రోజున క్రైస్తవులు అనబడినటువంటి మనం అందరం కూడా దేవుడు మందిరాల్లో లేడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమండి మానవుల చేత నిర్మాణం చేయబడినటువంటి మందిరాలలో అది ఎంత గొప్ప మందిరమైనా, ఏమండి ఎంత నూతనమైనటువంటి మందిరాలైనా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ఆ మందిరాల్లో ఉంటుంది. ఆ ఆత్మ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసిన వారంగా ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తాను, ఏంటి తెలుసా అండి? ఇప్పుడు మనకు సొంత స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడికి మన బాధలు చెప్పుకుంటాం, మన కష్టాలు చెప్పుకుంటాం, మన నష్టాలు చెప్పుకుంటాం, సమస్తమైనవి వాడికి చెప్పుకుంటాం. కారణం ఏంటో తెలుసా? చాలా మంది పెద్దలు అంటారు, మనసులో ఉన్న బాధను ఎవరికైనా చెప్తే ఆ బాధ వెంటనే మన స్నేహితులకు చెప్తే తీరిపోతుంది అంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన యొక్క స్నేహం కూడా దేవునితో అట్టి రీతిగా ఉండాలి. నేను అంటున్నాను, ఈ రోజున యెహోవా సన్నిధిని వెతకమంటే ఈ రోజున ఆ సన్నిధి ఎవరో కాదండి, ఆ సన్నిధి ఎవరో కాదు, ఆయన సన్నిధి అంటే ఆయన వెతకగలిగితే, ఆయన బలాన్ని వెతకగలిగితే ఆటోమేటిక్గా ఆయన సన్నిధిని మనతో పంపిస్తాడు. ఆయనే మనతో వచ్చి ఉంటాడు. ఏదేను వనాల్లో, ఏదేను తోటలో, ఏమండి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో దేవుడు సంచరించాడు. ఏమండి మన ఆది పితరులకు ఆయన తోడై ఉన్నాడు. ఈ రోజును కూడా నీవు కూడా ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయనలోను ఉండగలిగితే, ఆయన యొక్క ప్రియ దేవుని బిడ్డల మాట నువ్వు వినగలిగితే, నీతో కూడా ఆయన సన్నిధి నుంచి నిన్ను బలపరిచి నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి వచనం నుంచి ఇంచుమించు 1, 2, 3, 4, 5, 6 వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఊచ చేతులు ఊచ కాళ్ళు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మొత్తం అంతా కలిపి ఏమంటే పక్షవాయువు చేత లేకపోతే పెరాలసిస్ స్ట్రోక్ చేత ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో దినాల నుంచి బాధపడుతూ ఉన్నాడు, ఎన్నెన్నో ఏమండి మెడిసిన్ వాడుతూ ఉండొచ్చు, ఎంతెంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళుతూ ఉండొచ్చు, కానీ తన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా స్వస్థత లేదు. ఏమండి ఈ రోజు నీవు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుకో, ఎవరెవరు బలాల్లో డాక్టర్ బలాన్ని ఆశ్రయించావు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతనందునో నువ్వు సంప్రదిస్తున్నావు, కానీ సంప్రదించవలసిన దేవుని యొక్క బలమైన సన్నిధిని ఒకవేళ విడిచిపెట్టేసేవేమో. ఈ రోజున ప్రభు అందుకే నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధంగా మరొకసారి ఆయన దగ్గరకు రావాలి అని ప్రభు నీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ఇంకా బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ రోజున ప్రత్యేకంగా ఆ రోజున కపెర్నహూములో ప్రియ దేవుని బిడ్డ అక్కడ రాయబడి ఉంది, మరలా యేసు ప్రభు వారు కపెర్నహూముకు మరలా వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. అంటే అక్కడ మరలా వచ్చాడు అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఇంతకు ముందు ఎప్పుడో వచ్చి ఉండాలి కదా అనే కదా దానికి అర్థం. దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎంతో మందికి ఆ ప్రదేశంలో ఆయన స్వస్థత కలిగించాడు, ఎంతో మంది వెతికారు ఆయన్ని, ఎంతో మంది ఆయనలో బలముందని విశ్వసించారు, నమ్మారు. కనుక అప్పటి వరకు ఈ వ్యక్తి రాలేదు కదండి. మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము, ఏమండి వెతికేటువంటి ఆ బలము, ఆ వెతికేటువంటి ప్రియదేవుని బిడ్డల వెతుకులాట ఇప్పుడు ఆ వారితో పాటు వారిని తీసుకొచ్చిన వారికి కూడా కలిగింది. అంటే యేసయ్య దగ్గరకు ఎవరినైనా తీసుకురాగలిగితే యేసయ్య ఏదో ఒక కార్యం చేస్తాడనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారండి. ఈ రోజున మనం కూడా కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? యేసయ్యను వెతకగలిగితే, అనగా దేవుని మనం వెతకగలిగితే, ఆయన యొక్క బలాన్ని మనం వెతకగలిగితే, ఆయన సన్నిధిని నిత్యం కూడా మనం వెతకగలిగితే ఆయన మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే ఆ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా వేరే ప్రదేశంలో నుంచి వచ్చాడంట, వేరే ప్రదేశంలో నుంచి తీసుకుని వచ్చారు, కపెర్నహూములోనికి తీసుకుని వచ్చారు. కపెర్నహూములోనికి తీసుకుని వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక గృహంలో ఉన్నారు.
ఆ గృహమంతా నిండిపోయింది, జనసమూహంతో నిండిపోయింది. చాలా మంది చుట్టుప్రక్కల వారు, ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వర్తమానాన్ని విన్నారు. యేసయ్య వచ్చాడనేటువంటి వార్తను విన్నటువంటి వారందరూ వారి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది తండోపతండాలుగా వచ్చారంట. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన్ని వెతకడానికి వచ్చారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిచర్యలో 4 రకాలైనటువంటి మనుషులు ఆయన వెంబడిస్తూ ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? అందులో ఒక్కొక్క జాతికి సంబంధించిన ప్రజలు యేసయ్య వాక్యాన్ని వినడానికి వచ్చేవారు. ఆయన మంచిగా చెప్తాడు, మంచి బోధకుడనే వినేవారుగా వచ్చారు. మా జీవితాల్లో ఏమిస్తాడనంటే స్వస్థత ఇస్తాడు కదా అనేటువంటి వారు చాలా మంది వచ్చారు. ఇక 4వదిగా యేసయ్య యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలి, తద్వారా ఆయన ఎలాగైనా సిలువకి ఎక్కించాలి అనేటువంటి వారు కూడా ఆ ప్రదేశంలో. మొత్తానికి 4 రకాలైనటువంటి మనుషులు వచ్చారు. కానీ ఆ 4 రకాలైనటువంటి మనుషుల్లో మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి 3వ మాట ఏంటో తెలుసా? స్వస్థపడడానికి కూడా వచ్చారు. కపెర్నహూము నుంచి స్వస్థపడడానికి వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి స్థలం లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు లోనున్నారు. అయితే వారు ప్రియమైన బిడ్డలారా ఆ మంచాన్ని మోసుకొస్తూ వస్తున్నారు. ఒక 4 వ్యక్తులు మోస్తా ఉన్నారు. ఏమండి ఆ ఇంటి యొక్క యజమానుని కూడా అడగలేదంట. కానీ ప్రియమైన బిడ్డలారా ఈ రోజున ఎవరైనా మన ఇల్లు ఎక్కేసి మన పెంకులు తీసేశారు అనుకోండి, మన పర్మిషన్ లేకుండా, ప్రియమైన బిడ్డలారా ఏమండి మనము ఇంక వారిని ఏమాత్రం కూడా ఊరుకోం కదండి. ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఇష్టం వచ్చినట్టు మనము ప్రలాపన చేస్తాం. కారణం ఏంటి? ఎవరిని అడిగెక్కావు నువ్వు, ఎందుకు వచ్చావు అనేటువంటి ఆలోచన. కానీ ప్రియమైన బిడ్డలారా యేసయ్య ఇంట్లో ఉన్నాడు కనుక ఆ యజమానుడు కూడా ఏమన్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడంట. నిజమే, యేసు ఉన్నటువంటి ఇల్లు మౌనంగా ఉంటుంది. యేసయ్యని వెతికేటువంటి ఇల్లు కూడా అలాగనే ఉంటుంది. యేసయ్య బలాన్ని ఆశ్రయించిన ఆ ఇల్లు కూడా అలా ఉంటుంది. ఈ వ్యక్తి కూడా ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ 4 సహాయంతో పైకి లేపారు కదండి. ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రియదేవుని బిడ్డ కప్పులు తీశారంట, పెంకులు తీశారు కదండి. 4 ఎత్తారు, ఇంకో 4 తాళ్ళు పెట్టి పైకి లాగారు, ఇంకొక ఆ 4 ప్రియదేవుని బిడ్డల కిందకు యేసయ్య ఉన్నటువంటి ప్రదేశం క్రిందకు వారు ఏం చేశారో తెలుసా? దింపారు. దింపిన తరువాత కొన్ని నిమిషాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యం ఏంటో తెలుసండి? అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి. యాక్చువల్లీ ఆ వ్యక్తి స్వస్థపడడానికి వచ్చాడు. కానీ యేసయ్య అన్నాడు కదండి, యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ద మోస్ట్ ఆఫ్ టైమ్ జీసస్ ఏమన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు తెలుసండి? ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. కానీ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ప్రాముఖ్యంగా ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు ఈ రోజు నుంచి క్షమించబడ్డాయి అన్నాడు. కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? కారణం ఏంటో మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిగా అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా పాపాలు క్షమించబడ్డాయి, అక్కడ స్వస్థత జరిగింది. 3వదిగా ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఏమంటే రక్షణ కార్యం జరిగింది. ఆ వ్యక్తి అనేకమైన వారికి సాక్షాత్కరంగా నిలిచాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఈ రోజున ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకో చెప్పనా? ఈ యొక్క కపెర్నహూము నుంచి తేబడినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు చూశారు, ఆ కపెర్నహూము నుంచి తేబడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనతో పాటు ఉన్నటువంటి వారి యొక్క బంధువులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకురావడానికి గల ముఖ్యమైన కారణాలు మనం బాగా గమనించగలిగితే, ఇప్పుడు కీర్తనా గ్రంథంలో చదువుకున్నటువంటి 3 కారణాలే దానికి సంబంధించినటువంటి కారణాలండి కదండి. ఎందుకో చెప్పనండి, ఒక విషయాన్ని మీరు బాగా గమనించుకున్నట్లయితే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఎవరిని వెతుకాడు అని అంటే యెహోవాను వెతికాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఉన్నారు అని వెతికారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనబడినటువంటి ప్రియమైన బిడ్డలారా యెహోవా దేవుని యొక్క బలాన్ని ఏం చేశారో తెలుసా? వెతికారండి. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన బలము సామాన్యమైన బలం కాదు. ఇంతకు ముందు కపెర్నహూముకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి వారిని స్వస్థపరిచాడు. కళ్ళు లేని వారికి కళ్ళుని ఇచ్చాడు, మోగవారికి మాటలను ఇచ్చాడు. ఏమంటే కాళ్ళు లేని వారికి కాళ్ళుని ఇచ్చాడు, చెవిటి మోగగలిగినటువంటి వారందరినీ కూడా స్వస్థపరిచాడు ఆయన. అట్టి ఆలోచన వారందరూ కలిగి ఉన్నారు, ఆ వ్యక్తి కూడా కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన బలం వెతకడానికి వచ్చాడు. ఇక 3వదిగా ప్రియమైన బిడ్డలారా మనం చదువుకున్నటువంటి మాట, ఆయన సన్నిధిని నిత్యం కూడా వెతికాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? కపెర్నహూముకు చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమండి మంచం మీద నుంచి మోసుకుని తేబడ్డాడండి. అంటే దేవుణ్ణి వెతకాలని, దేవుని బలాన్ని వెతకాలని, దేవుని యొక్క సన్నిధిని వెతకాలని వచ్చాడు. నిజమే, అక్కడ యేసయ్య ఉన్నాడు కాబట్టి అది సన్నిధి అయింది.
ఆయన చూశాడు, ఆయన తన పరిశీలన చేశాడు, ఆయన మాట్లాడాడు. ఏమంటే ఇంతమందికి లేనటువంటి ధన్యత ఎప్పుడొచ్చిందో తెలుసా? కేవలము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి స్వస్థపడ్డాడు, బయటికి వెళ్ళాడు, అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, తన ఇంటికి ఆశీర్వాదంగా ఉన్నాడు, తన యొక్క సమాజానికి ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఎవరైనా నేను స్వస్థపరిచాడు. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఎవరు ఏం చేయలేకపోయారు. ఎవరు చేశారు అని అంటే, లేదు, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు ఆ మంచి కార్యం చేశాడని సాక్షుడిగా ఉన్నాడు. ఈ రోజు నీకు కూడా ఇటువంటి సాక్ష్యం కావాలంటే, బహుశా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు అంధకారంలో ఉన్నా, అవివేకంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, అనేకమైనటువంటి వ్యసనాలతో నువ్వు కృషించి నలిగి విసిగి వ్యాసారిపోయినా, ఈ రోజున ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా. ఈ రోజు నా దగ్గరికి రాగలిగితే, నన్ను వెతకగలిగితే నీ జీవితంలో సమస్తమైనటువంటి కార్యాలు ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను సంతోషపెట్టేటువంటి దేవుణ్ణి అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. మూడవదిగా ఏం వెతకాలి అంటే, ఆయన సన్నిధిని నిత్యం కూడా వెతకాలంటండి. నీ ఉన్న చోటను వెతకాలి కదండి. ఒకవేళ నువ్వు బాత్రూంలో ఉన్నా పాట పాడుతూ దేవుని స్తుతించవచ్చు, అదే ఆయన సన్నిధి కదండి. నువ్వు పండుకున్నా దేవుని నామాన్ని స్తుతించవచ్చు, అదే సన్నిధి. చాలా మంది అనుకుంటారు బయటికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి కదా సన్నిధి అంటారు. కాదండి, ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నంత వరకు ప్రియని పెట్టారు, అదే మన సన్నిధి. మనం ఆయనతో ఉన్నటువంటి వరకు అదే మన సన్నిధి. అట్టి సహవాసాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. కనుక ఆ సహవాసంలో మనం కూడా పాలిభాంసులుగా ఉండి దేవుని వెతకాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ వాక్యాన్ని వినేటువంటి మీరందరూ కూడా ఈ రోజు నుంచి, ఒకవేళ నీవు ఎవరెవరినో వెతుకుతున్నావేమో, దయచేసి అన్నిటినీ ప్రక్కన పెట్టి కేవలము దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచులాగిన ఆయనను వెతకాలి. ఆయన బలాన్ని మీద ఆధారపడాలి, ఆయన సన్నిధి మీద ఆధారపడాలి. అట్టి రీతిగా ఎవరైతే ఆధారపడతారో వారి జీవితంలో దేవుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఘనమైనటువంటి కార్యాల చేత వారిని అభిషేకించి ఆశీర్వదించి అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా, అనేకమైన వారికి మేలుకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వర్తమానం వింటున్నటువంటి నిన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఎల్లకాలం ఉండాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.